మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభించారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావుపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అనిల్ రావుపూడి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చేయడానికి మా టీం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఈసారి సౌండ్ మరింత పెంచాం, రఫ్ ఆడిస్తామని రావుపూడి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు కావాలి, అస్సలు డిసప్పాయింట్ చేయొద్దని అంటూ అనిల్ కు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొనిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించారు. హీరోయిన్ గా పరిణితి చోప్రా, అతిథి రావ్, హైదరి ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా హీరోయిన్లపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి ముచ్చటపడి మరీ అనిల్ తో సినిమా చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తన వింటేజ్ కామెడీ మిస్ అవుతుందని చాలా ఫీల్ అవుతున్నాడు మెగాస్టార్. ఆ మధ్య వాల్తేరు వీరయ్య సినిమాల్లో కాసేపు కామెడీ చేశాడు, కానీ అందులో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఒకప్పుడు తన నుంచి వచ్చిన ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్స్ అలాగైతే ఉన్నాయో అలాంటి సినిమా చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు ఇలాంటి మాస్ మసాలా సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి. కానీ అలాంటి కథ ఏ దర్శకుడు తీసుకురావడం లేదు. అందుకే అనిల్ రావుపూడికి తనకు కావాల్సిన అంశాలన్నీ చెప్పి ఒక కథ సిద్ధం చేయించుకున్నాడు మెగాస్టార్. ఎండలు కాస్త తగ్గిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఒక్కసారి మొదలు పెడితే పూర్తయ్యే వరకు నో బ్రేక్స్ అంటున్నాడు అనిల్ రావుపూడి. చిరంజీవి కూడా దర్శకుడు చెప్పిన మాటకు ఓకే అన్నాడు.